ఇప్పుడు నేను చెప్పేది వినిన తర్వాత మీరందరూ కూడా లీగల్‌గా స్ట్రాంగ్ అవుతారు. పోలీస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది మీరు నేర్చుకుంటారు. హ్మ్. సో, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు పోలీస్ జనరల్‌గా ఫోన్ వస్తది. మీ మీద ఏదో కంప్లెయింట్ వచ్చింది. రా బాబు పోలీస్ స్టేషన్‌కి అంటారు. మీరు మొదటిగా ఆ కాల్ ఇగ్నోర్ చేస్తారు. ఓకే. కట్ చేస్తారు. మీరెళ్లరు పోలీస్ స్టేషన్‌కి చాలా మంది వరకు. మళ్ళీ రెండోసారి, మూడోసారి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి. మీరు రావాలి, మీరు రాకపోతే మేమే వస్తాం అని గట్టిగా మాట్లాడతారు. అవును. అప్పుడు వీడికి భయం స్టార్ట్ అవుద్ది. మీ పిల్లవాడికి అప్పుడు భయం స్టార్ట్ అవుద్ది. భయం స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో, ఈ చిన్న విషయం ఇది. ఇది చాలా సింపుల్ అయిన విషయం. పోలీస్ మీకు ఫోన్ చేశాడు, పిలుస్తున్నారు. మీరేం అడగాలి పోలీస్‌ని? చెప్పండి సార్ ఏమొచ్చిందండి నా మీద కంప్లెయింట్ అని అడగాలి. ఓకే. వాళ్ళు చెప్పరు. కొంతమంది చెప్తారు. కొంతమంది చెప్పరు. చెప్పకపోతే మీరు వెళ్ళక్కర్లేదు. ఓకే. చెప్పాలి. మీ మీద ఏం కంప్లెయింట్ వచ్చింది? ఎవరు బుక్ చేస్తారని ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ అయిందా అని అడగాలి. ఎఫ్ఐఆర్ అయిందా అని అడగాలి. ఎఫ్ఐఆర్ అయింది అని అన్నారు అనుకోండి పోలీస్ వాళ్ళు. అమ్మో నా మీద ఎఫ్ఐఆర్ అయిందా అని భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోక్కర్లేదు. ఎఫ్ఐఆర్ అయిన ప్రతి కేసుకి 41A నోటీస్ అని ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు చట్ట ప్రకారం ఇవ్వాలి. వాట్సాప్లో 41A నోటీస్ ఫోటో తీసి పంపించాలి. లేదా ఇంటికైనా ఆ నోటీస్ పంపించాలి. 41A నోటీస్లో ఏముంటుందంటే మీ మీద పలానా కంప్లైంట్ వచ్చింది, మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసాము, మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అప్పుడు మనం ప్రిపేర్ అవుతాం మెంటల్గా. ఆహా ఓకే నా మీద ఈ కేసు అయింది, ఎవరు పెట్టారు ఏంటి అన్నది మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తాం. ఇదండి కేసు, ఇది రాంగ్, మీకు ఎవరు చెప్పారో అంటే రాంగ్ అయితే ఇది రాంగ్, ఎవరు చెప్పారో తెలీదు, ఇది ఖచ్చితంగా ఇది రాంగ్ అండి, ఈ ఎఫ్ఐఆర్ కరెక్ట్ కాదు అని చెప్పాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది అనవసరంగా పెట్టారండి, నేను ఇందులో తప్పు ఏమీ చేయలేదు, ఈ ఎఫ్ఐఆర్ నా మీద బుక్ అయింది అని చూపించాలి. ఈ లాయర్ వెంటనే ఆ ఎఫ్ఐఆర్ కాపీని హైకోర్టులో చిన్న అప్లికేషన్, దాన్ని క్వాష్ పిటిషన్ అంటారు. నాగరాజు గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలామందికి తెలియదు ఈ పాయింట్. ఏది సామాన్యులకి, లీగల్లో అందరికీ తెలుసు. క్వాష్ పిటిషన్ అంటారు. ఈ ఎఫ్ఐఆర్లో ఏదైతే నా మీద కంప్లైంట్ వేశారో దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఎవిడెన్స్ కనుక చూపించగలిగితే దాన్ని హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేస్తుంది. పోలీసు వాళ్ళు చేసిన తప్పు అందులో కనపడితే, అన్యాయంగా ఎవరైనా సిటిజన్ మీద ఈ ఎఫ్ఐఆర్ లేసి పోలీసు వాళ్ళు సతాయిస్తారు, ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేస్తుంది. ఈ విషయం తెలియక చాలామంది అమాయకులు మంచి వాళ్ళు బలవుతున్నారు. మీరు ఈ విషయం తెలుసుకోండి, దానికి బట్టి లాయర్ని కలవండి. లాయర్ మీకు 100% మిమ్మల్ని సేవ్ చేస్తారు. తప్పు చేయని వాళ్ళకి ఇది చెప్పేది. తప్పు చేసిన వాళ్ళది నెక్స్ట్. తప్పు చేసిన వాళ్ళది పరిస్థితి ఏంటి అంటే, మీరు తప్పు చేస్తారు తెలుసో తెలియకో, తప్పు తప్పే. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, 41A నోటీస్ చూపిస్తారు, మీరు పోలీసులకు సహకరించి ఒకవేళ మీద అందులో మీ తప్పుకి ఎవిడెన్స్ ఏమైనా చూపించి మీరు హైకోర్టులో వేసే పరిస్థితి లేకపోతే అది కోర్టుకి వెళ్తుంది కేసు. మిమ్మల్ని ఏం జైల్లో వేయరు, మిమ్మల్ని మాట్లాడి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. 41A నోటీస్ అంటే జైల్లో వేయరు, మిమ్మల్ని ఇంటికి, మీరు సహకరించకపోతే మిమ్మల్ని జైల్లో వేస్తారు. పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి రెండు మాట్లాడుతారు, దానికి చెప్పాలి ఆన్సర్. అవును సార్ ఆయనది కూడా ఇట్లా ఉంది తప్పు, ఆయన ఇలా చేయబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది, దాని మీద కేసేసాడు ఆయన, నేను వాదించుకుంటాను, కోర్టులో చూసుకుంటాం సార్ మేము అని చెప్పచ్చు పోలీస్ వాళ్ళకి. వాళ్ళు వదిలేస్తారు. కొంతమంది అక్కడే కూర్చోబెట్టేస్తారు పోలీసులు. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు నాగరాజ్, నేను మిస్ అయ్యాను కదా సార్. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. అక్కడే కూర్చోబెట్టేసి రోజుల తరబడి, ఒకవేళ 1 డే, రోజులు కూడా కాదండి, 24 hours దాటి మిమ్మల్ని ఇంటికి పంపించలేదంటే అది ఇల్లీగల్ డిటెన్షన్ కిందకు వస్తుంది. జైల్లో వేయచ్చు, ఏమనాలి, కానీ అక్కడ కూర్చోబెడతానికి వీలు లేదు. జైల్లో వేయాలంటే మెజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళాలి, జడ్జి గారు చెప్పాలి, జడ్జి గారికి పోలీసు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు అరెస్ట్ చేస్తాం, ఎందుకు జైల్లో వేయబోతున్నామని. అప్పుడు ఆయన ఒప్పుకుంటేనే ఆ వ్యక్తిని తీసుకొని జైల్లో వేయాలి. ఎవ్వరికి కూడా పోలీసు వాళ్ళకి డైరెక్ట్గా ఒక వ్యక్తిని జైల్లో వేస్తానికి పర్మిషన్ ఉండదు, త్రూ కోర్టే వెళ్ళాలి. ఒకవేళ జైల్లో వేయకుండా ఇంటికి పంపించకుండా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడితే 100% ఆ పోలీస్ మీద హైకోర్టులో యాక్షన్ తీసుకుంటాము.